వరల్డ్ క్రికెట్ లోనే రిచెస్ట్ బోర్డు బీసీసీఐకి ప్రెసిడెంట్ గా వ్యవహరించడం అంటే ఆషామాషీ కాదు. అలాంటి బోర్డు అధ్యక్ష పదవి కోసం పోటీ కూడా మామూలుగా ఉండదు. బోర్డు నిబంధనల ప్రకారం 70 ఏళ్లు నిండిన వారు అధ్యక్ష పదవిలో కొనసాగకూడదు. బిన్నీ ఇటీవలే 70వ పడిలోకి అడుగుపెట్టినందున నిబంధనలకు లోబడి రాజీనామా చేశారు. బిన్నీ స్థానంలో బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వచ్చే వారం జరిగే వార్షిక సమావేశంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. అయితే ప్రెసిడెంట్ పదవి రేసులో గంగూలీ, హర్భజన్ సింగ్ తో పాటు పలువురు పేర్లు వినిపించాయి. తాజాగా ఊహించని వ్యక్తి రేసులో ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్ లో ఢిల్లీ జట్టు కెప్టెన్ గా వ్యవహరించిన మిథున్ మన్హాస్ బీసీసీఐ కొత్త బాస్ కాబోతున్నాడనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. జమ్మూ కశ్మీర్ కు చెందిన 45 ఏళ్ల మాన్హాస్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 157 మ్యాచ్లు ఆడి 9714 పరుగులు సాధించాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, పుణె వారియర్స్ కు ఆడాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేయకుండానే అతడి కెరియర్ ముగిసిపోయింది. ఒకవేళ మాన్హాస్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఖరారైతే టీమిండియాకు ఆడకుండానే బాస్ అయిన తొలి క్రికెటర్ గా చరిత్రకెక్కుతాడు. జమ్మూ అండ్ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ లో పరిపాలనా అనుభవం, అపారమైన దేశీయ క్రికెట్ అనుభవం ఆయనకు ఉన్నాయి. 2007-8లో ఢిల్లీకి రంజీ ట్రోఫీ టైటిల్ ను అందించిన ఘనత ఆయనకు దక్కింది. 45 ఏళ్ల వయసు గల మిథున్ మన్హాస్ భారత క్రికెట్ జట్టుకు అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించకపోయినప్పటికీ దేశంలోని అత్యంత శక్తివంతమైన క్రీడా సంస్థకు నాయకత్వం వహించబోతున్న మొదటి అన్క్యాప్డ్ క్రికెటర్ గా చరిత్ర సృష్టించనున్నాడు. 1997-98లో అరంగేట్రం చేసిన మిథున్ మన్హాస్ రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ వంటి దిగ్గజాలు ఉన్న కాలంలో ఢిల్లీకి ఒక స్థిరమైన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా ఉన్నాడు. అందుకే ఆయనకు భారత జట్టులో అవకాశం రాలేదు. నామినేషన్ల దాఖలుకు చివరి గడువు ఆదివారం ముగుస్తుండగా సెప్టెంబర్ 28న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే 2019లో బీసీసీఐ రాజ్యాంగ సవరణ తర్వాత సాధారణంగా జరిగే విధంగానే ఈ పదవి కూడా ఏకగ్రీవంగా భర్తీ అవుతుందని భావిస్తున్నారు. ఇటీవల సంవత్సరాలలో సౌరవ్ గంగూలీ, రోజర్ బిన్నీ వంటి మాజీ క్రికెటర్లు అధ్యక్షులుగా సేవలందించిన తర్వాత ఇప్పుడు మిథున్ మన్హాస్ వంతు వచ్చింది.